గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన వెస్టిజ్లో విన్నింగ్ టీం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మందికి సబ్స్క్రిప్షన్ అంటే ఏం తెలియదు. మనకు ఎస్పీ బార్లీ సార్ మన అప్లయన్స్ మొత్తం చెప్తున్నారు. ఎవరు ఏంటంటే విన్నింగ్ టీం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, దానిలో ఉన్న నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి. అయితే చాలా మందికి అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. ఈవెన్ చాలా మందికి వాళ్ళ టికెట్ వాళ్ళు బుక్ చేసుకోవడం కూడా రావటం లేదు, తెలియడం లేదు. సో దానికోసం అని నేను ఈ ప్రయత్నం చేస్తాను మీకు చెప్పడానికి. అయితే మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెస్టీలో మనకు రెండు యాప్స్ ఉపయోగిస్తాం మనము. వెస్టీజ్ యాప్ ఒకటి, పిఓఎస్ యాప్ ఒకటి. ఇది ఎందుకంటే వెస్టీజ్ అనేది మన డేటా డాష్బోర్డ్ చూడడానికి, పిఓఎస్ అనేది కొత్త ఎంట్రీస్ యాడ్ చేయడానికి. అఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త ఎంట్రీస్ మనకు వెస్టీజ్ యాప్లో కూడా ఇన్కార్పొరేట్ చేశారు. సో కాబట్టి నేను దాన్ని మాట్లాడదలుచుకోలేదు. నా ఇంటెన్షన్ అంతా కూడా విన్నింగ్ టీమ్ అనేది ఎట్లా చేయాలి, విన్నింగ్ టీమ్ అనేది ఎట్లా చేయాలి. సో విన్నింగ్ టీమ్ ఇట్లా ఉంటుంది. విన్నింగ్ టీమ్ అనే యాప్ ఉంటుంది. దీన్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అందరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇర్రెస్పెక్టివ్ వెదర్ నీకు సీప్ ఉందా లేదా అని ఏం లేకుండా అందరు డౌన్లోడ్ చేసుకోండి. చేసినాక మనకి ఇట్లా ఐకాన్ వస్తుంది, డబ్ల్యూటీ అని ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ నుంచి మనం ఏం చేయాలంటే ఓపెన్ చేస్తే ఈ విన్నింగ్ టీమ్ అనే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అని కొట్టాలి. అకౌంట్ ఉంటే, సబ్స్క్రిప్షన్ కాదు, సబ్స్క్రిప్షన్ వేరే, అకౌంట్ వేరే. అకౌంట్ అంటే మనకి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, మళ్ళీ లోపలికి వెళ్ళాక సబ్స్క్రిప్షన్ వేరే ఉంటుంది. లాగిన్ కొట్టాలి. ఒకవేళ అది కనుక మనం ఇంకా అకౌంట్ కూడా లేదు అంటే ఫస్ట్ ఏం చేయాలి, రిజిస్టర్ కొట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ యాప్ ఇన్స్టాల్ చేసి ఈ రోజే ఈ ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైతో మాట్లాడి వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు, లేకపోతే నేను కూడా హెల్ప్ చేస్తాను. ఈ రిజిస్టర్ అనగా ఒక ఫామ్ వస్తుంది ఇట్లాగా, సేమ్ మన వెస్టీజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. దీంట్లో మీ పేరు ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, కంట్రీ ఎట్లాగో మన ఇండియా అనే. ఇది ఎన్ని కంట్రీస్లో ఉంది చూద్దాం మనం. ఇన్ని కంట్రీస్ వీళ్ళకి యాక్సెస్ ఉంది. సో విన్నింగ్ టీమ్ ఏం చేసిందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ విన్నింగ్ టీమ్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి అన్ని కంట్రీస్ వాళ్ళు ఇంటర్ప్రెట్ చేశారు. మన ఇండియా కంట్రీ ఇచ్చి ఇండియా మొబైల్ నెంబర్ ఇవ్వండి, వాట్సాప్ నెంబర్ ఎట్లాగో సేమే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ యువర్ ర్యాంక్. మీరు బ్రాంజ్ అయితే బ్రాంజు, సిల్వర్ అయితే సిల్వరు, ఏముంటుంది మీ ర్యాంక్. ఇది నన్ను అయితే నన్ను కొట్టండి. ఇది మీ ర్యాంక్ వచ్చిన తర్వాత సెలెక్ట్ యువర్ అప్లైన్ క్రౌన్ అన్నాడు. ఇక్కడ మీ అప్లైన్ క్రౌన్ డైరెక్టర్ ఎవరు. ఒక విషయం చెప్తాను, మీకు డైరెక్ట్ అప్లైన్ క్రౌన్ కాకపోవచ్చు, సిల్వర్ అయి ఉండొచ్చు, లేదా బ్రాంజ్ అయి ఉండొచ్చు, లేదా మీ డైరెక్ట్ అప్లైన్ డైమండ్ అయి ఉండొచ్చు. ఇక్కడ మాత్రం క్రౌన్ అండ్ అబవ్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, మీ అప్లైన్ క్రౌన్ డైరెక్ట్ ఎవరున్నారు. మీ డైరెక్ట్ అప్లైన్ క్రౌన్ లేకపోతే వాళ్ళ అప్లైన్ వెతకండి. వాళ్ళు లేకపోతే బెస్ట్ ఏంటంటే మేము అందరం కూడా సత్యనారాయణ కులకర్ సార్ పేరు పెట్టేస్తున్నాం, దాంట్లో ఉంది కాబట్టి అది పెట్టేసేయండి. పెట్టిన తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. మీకు దీనికి ఉండాల్సిన పాస్వర్డ్ ఏం కావాలా, మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పెట్టిన తర్వాత ఈ రెండు చెక్ బాక్సెస్ చేయండి. ఈ రెండు కూడా చెక్ బాక్సెస్ చేయండి. ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటి, ఐ వాంట్ టు రిసీవ్ ఈవెంట్ న్యూస్ అప్డేట్స్ ఆన్ మై ఈమెయిల్. ఈ రెండు చెక్ బాక్స్ చేసి ప్రొసీడ్ కొట్టంగానే ఏమవుతుందంటే మీకు ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. మనం ఇక్కడ పైన ఈమెయిల్ ఇచ్చినాం కదా, ఇక్కడికి ఒక లింక్ వస్తుంది. ఏమని, మీ అకౌంట్ను వెరిఫై చేసి యాక్టివేట్ చేయమని చెప్పేసి. మళ్ళీ మనం ఈమెయిల్లో వెళ్ళిపోయి అక్కడ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇది అయిపోయింది కదా. అవంగా నెక్స్ట్ ఏంటంటే ఈ స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ రిజిస్ట్రేషన్, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి ఈమెయిల్లోకి వెళ్ళి యాక్టివేట్ చేయాలి మీ అకౌంట్ని. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే ఈ పేజ్కి వచ్చాక ఇప్పుడు లాగిన్ పేజ్ క్లిక్ చేయాలి. లాగిన్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ వస్తుంది. దీంట్లో మన కంట్రీ కోడ్ అడుగుతుంది, ఎట్లాగో ఇండియా కాబట్టి ప్లస్ ఆటోమేటిక్ వచ్చింది. ఈ యూజర్ ఐడి దగ్గర మనం లాస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబరే. ఈ పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ ఇవ్వాలి, ఇంతకుముందు అయితే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఇస్తే ఆటోమేటిక్గా ఇట్లాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనము విన్నింగ్ టీమ్ డాష్బోర్డ్ అంటాం. కన్ఫ్యూజ్ కావద్దు, వెస్టీజ్ డాష్బోర్డ్ వేరు, వెస్టీజ్ అకౌంట్ వేరు, విన్నింగ్ టీమ్ అకౌంట్ వేరు, విన్నింగ్ టీమ్ డాష్బోర్డ్ వేరు. వెస్టీజ్ అనేది బిజినెస్ పోర్టల్, అందులో ఓన్లీ మనం లావాదేవీలు మాత్రం చూస్తాం. ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది మనకి పీవీలు చేశారు, ఎంత టర్న్ ఓవర్ అయింది, మన టీమ్ సైజ్ ఎంత ఉంది, ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆ లావాదేవీలు అక్కడ చూస్తాం. విన్నింగ్ టీం మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే ఉంటుంది. దీంట్లో
ప్రోడక్ట్ గురించి సేల్స్ గురించి ఏముండదు, ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రం దీంట్లో ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? దీనిలో వచ్చిన తర్వాత ఇది మెయిన్ డాష్ బోర్డు. ఈ డాష్ బోర్డులో మనకు పైన చూసినట్లయితే హోమ్ అని కనిపిస్తుంది, తర్వాత సిఇపి కనిపిస్తుంది, మై డబ్ల్యూటీ ఆఫీస్ కనిపిస్తుంది, టూల్స్ కనిపిస్తుంది. ఎవరు చూసినా ఈ 4 ఆప్షన్సే ఉంటాయి, రైట్? అండ్ బై డిఫాల్ట్ మనం హోమ్లో ఉంటాం. ఎప్పుడు లాగిన్ అయినా సరే హోమ్లో ఉంటాం. హోమ్లో ఉన్న తర్వాత మీకు ఇక్కడ ఏంటి కనబడుతుంది? నోటీస్ కూడా కనబడుతుంది. ఫస్ట్ మన ప్రొఫైల్ కనబడుతుంది, శ్రీలక్ష్మి అని కనబడుతుంది కదా పైన. హలో శ్రీలక్ష్మి. మేము ఫోటో పెట్టాం కాబట్టి ఫోటో వచ్చింది, అది వినింగ్ టీమ్ వాళ్ళు పెట్టారు. తర్వాత నోటీస్ బోర్డులో ఇక్కడ మనకు అన్ని లేటెస్ట్ న్యూస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీ రీయూనియన్ బాగా అలసి నడుస్తుంది కాబట్టి అదే హై టాపిక్ కాబట్టి ఫ్యామిలీ రీయూనియన్ గురించి ఇక్కడ మనకు పోస్టర్ కనిపిస్తుంది. ఓకేనా? మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సరే ఇట్లాగైనా ఇక్కడ కూడా డిలీట్ చూసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ ఉన్నా, కొత్త ప్రోగ్రామ్ ఇష్యూ అయినా, కొత్త మీటింగ్ వాళ్ళు షెడ్యూల్ చేసినా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదనకుండా ఆటోమేటిక్గా మీరు ఇంత లాగిన్ అయి చూస్తే సరిపోతుంది. ఇవన్నీ చూడడానికి సిఇపి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. జస్ట్ విన్నింగ్ టీమ్ అకౌంట్ ఉంటే చాలు, మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం చూడవచ్చు. ఇక్కడ ఇగో ఇవన్నీ కూడా చూడవచ్చు. ఓకేనా? దీంట్లో ఏమన్నట్టుగా బ్రౌజ్ చేయొచ్చు, ఊరికే చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ సిఇపి సబ్స్క్రిప్షన్ చేయాలంటే ఏం చేయాలంటే పైన చూడండి, హోమ్ పక్కన సిఇపి కనిపిస్తుంది. ఈ సిఇపిని నొక్కండి. నొక్కినప్పుడు మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళలో ఉన్నటువంటి వీడియోస్ కానీ అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు పైన చూడండి, సిఏపి స్టేటస్ యాక్టివ్. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి యాక్టివ్ అని కనిపిస్తుంది. విల్ ఎక్స్పైర్ ఆన్ 26 సెప్టెంబర్ 2024. ఇది ఆ రోజులో ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని మనం రిన్యూ చేయాలంటే కనుక బై ఆర్ రిన్యూ మర్ సిఇపి ఆప్షన్ మీకు ఏం లేకపోతే పైన గ్రీన్ ఏమి ఉండదు, ఓన్లీ బై ఆర్ రిన్యూ సిఇపి ఫర్ సెల్ఫ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా పేమెంట్ పేజ్ వస్తాం. ఏదైతే పేమెంట్ చేస్తామో మనము చూడండి, పేమెంట్ పేజ్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్. ఇక్కడ వచ్చి మీరు పేటిఎంతో కానీ ఫోన్పేతో కానీ దేంతో కానీ మీరు పే చేయొచ్చు. పే చేసినప్పుడు మీకు కూడా ఇట్లాగా సిఇపి స్టేటస్ యాక్టివ్ అని వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకైనా సరే సరే. అది రాలేదు అంటే మీకు విన్నింగ్ టీంలో అకౌంట్ ఉంది కానీ సిఇపి యాక్టివ్ లేదు. సిఇపి యాక్టివ్ లేకపోతే ఏమవుతుంది? మీరు ఏ వీడియోస్ చూడలేరు. జస్ట్ ఈ పోస్టర్ చూస్తే లోపలికి వెళ్తే మీకు కంటెంట్ ఏం కనబడదు, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటుంది. ఇది ఒకటి. సెకండ్ థింగ్, ఇక్కడ కొత్త ఆఫర్ పెట్టింది కదా, రీడీమ్ FR 2024 సిఇపి ఆఫర్ అని. ఇదేంటంటే మనం టికెట్స్ బుక్ చేసిన తర్వాత కొన్ని ఓచర్స్ వచ్చుంటాయి వాళ్ళకి. చూద్దాం, ఇది కొత్త వచ్చింది చూస్తే. ఓకే, ఇది ఇప్పుడు అవసరం లేదు మీకు. తర్వాత ఒకవేళ మన డౌన్లైన్లో కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే మనము యాజ్ అప్లైన్గా డౌన్లైన్ కూడా మనం సిఇపి సబ్స్క్రైబ్ చేసి పెట్టవచ్చు. ఈ కింద ఇంకో ఆప్షన్ ఉంది కదా, బై సిఇపి ఫర్ డౌన్లైన్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. బెటర్ ఏంటంటే వర్క్ ఆల్ సెల్ఫ్గా చేసుకోండి, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. దీనిలో ఎట్లాంటి నష్టం లేదు, ఎట్లాంటి ఫ్రాడ్ లేదు. ఇది యాడ్ చేయడం వల్ల ఎలాంటి లాస్ కూడా మనకు లేదు. అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఆ యాప్ వేస్తే ఏమవుతుందో, ఈ యాప్ వేస్తే మొబైల్ ఏమవుతుందో. ఏమీ కాదు, మొబైల్కి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మన యాప్ కూడా అంత క్వాలిటీ యాప్, అన్ని సెక్యూరిటీ మెజర్ తీసుకున్నారు. డబ్బులు కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు, ఎక్కువేం లేదు, రైట్? ఇంకా ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అన్ని వీడియోస్ కనపడుతూ ఉంటాయి. మీరు అన్ని ఏ వీడియో కావాలంటే ఆ వీడియోస్ బ్రహ్మాండంగా చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, వినొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాకు మార్నింగ్ సిఇపి రావడం కుదరట్లేదు, మేము చాలా బిజీ ఉంటాము, మాకు టైం ఉండదు అనే వాళ్ళకి మాత్రం మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే, ఎప్పుడు మన జర మూడ్ డిస్టర్బ్ అయినా, మనసు బాగాలేకున్నా కానీ ఈ సిఇపిలోకి వెళ్ళండి. ఏదో ఒక వీడియో బ్లైండ్గా ఏదో ఒక వీడియో క్లిక్ చేసి వినండి, మొత్తం మూడ్ సెట్ అయిపోతుంది. దీంట్లో ఉన్న మ్యాజిక్ ఇది. నేను పర్సనల్గా అనుభవం చెప్తున్నాను. మీకు ఎప్పుడు డిస్మూడ్ అనిపించినా, డిమోటివేషన్ అనిపించినా, మనసు బాగాలేకున్నా, లేదా బయటికి వెళ్ళి ట్రాఫిక్లో ఇరుక్కున్నా, స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఈ యాప్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసే బదులు ఈ యాప్ ఓపెన్ చేయండి. మీకు ఏదో ఒక వీడియో ఇష్టం వచ్చినా మీరు క్లిక్ చేసి అది వింటూ ఉండండి, అంతే కదా. ఎనీథింగ్, అది నేను ఏం తెలియలేదు. ఓకేనా? అంత మంచి కంటెంట్ దీంట్లో ఉంది. ఇది నిజంగా చాలా ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వినండి, మీకు పర్సనల్గా ఉపయోగపడుతుంది, వెస్టేజ్ బిజినెస్ గ్రో గానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీనిలో కిందికి వస్తే కనుక పక్కన డబ్ల్యూటీ ఆఫీసర్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డబ్ల్యూటీ ఆఫీస్ అంటే ఏంటంటే మనం ఏ ఈవెంట్ ఉన్నా సరే టికెట్స్ బుక్ చేయాలి కదా, అది ఇక్కడ నుంచి చేస్తాం. అయితే ఈ టికెట్స్ బుక్ చేయడం సిఇపి అవసరమా?
అంటే అవసరమైతే మంచిది. ఓకేనా? టికెట్స్ బుక్ చేయడానికి సిపి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, కానీ ఉంటే మంచిది. ఇక్కడ ఏం చూస్తుందంటే మై డబ్ల్యూటీ ఆఫీస్ కొట్టంగానే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆన్లైన్ మీటింగ్స్ అండ్ ఫిజికల్ ఈవెంట్స్, ఈ 2 కనిపిస్తున్నాయి. మీకు ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు లేదు, అవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే కరోనా టైంలో ఫిజికల్ మీటింగ్ లేదు కాబట్టి అప్పుడు పెట్టారు ఈ ఆప్షన్. బట్ స్టిల్ ఏమైనా ఆన్లైన్ మీటింగ్స్ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇది క్లిక్ చేయండి, అప్కమింగ్ ఆన్లైన్ మీటింగ్స్. ఏం లేవు, ఉంటే లిస్ట్ కనబడుతుంది. లేదా ఫిజికల్ మీటింగ్ అంటే ఫిజికల్ మీటింగ్ కొట్టండి. కొట్టంగానే మీకు అన్నీ కనబడతాయి. అప్కమింగ్ ఈవెంట్స్ ఏముంది, FRU హైదరాబాద్ ఉంది, కనిపిస్తుంది కదా, హైదరాబాద్ 23 ఫిబ్రవరి ఉంది. ఇక్కడ ఫ్యామిలీ రియూనియన్ హైదరాబాద్ ఇచ్చి రేట్ రాశారు. ఇక్కడ చూడండి, 3,720 రూపాయలు ప్లస్ GST, మొత్తం కలిపి 4,390 రూపాయలు. అంటే పర్ పర్సన్ 4,400 రూపీస్ వరకు అవుతుంది ఒక టికెట్. ఓకేనా? ఇది వాళ్ళ క్లియర్ మెన్షన్. ఇది మీరు కొనాలనుకున్నప్పుడు ఇక్కడ పక్కన బై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చూపిస్తాను మళ్ళీ మీకు అది. ఇది హైదరాబాద్ రియూనియన్ అండి. ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఇదే ఫ్యామిలీ రియూనియన్ హైదరాబాద్, ఫ్యామిలీ రియూనియన్ ఢిల్లీ ఉంది. ఎప్పుడుంది? March 15, 16, 17. ఈ 2 will డిస్ప్లే చేశారు ఫిజికల్ ఈవెంట్స్. దీంట్లో మీకు ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ టికెట్ బుక్ చేయండి. ఢిల్లీ టికెట్ ఎంత ఉంది? కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఒక 500. ఎస్, 3,034 ప్లస్ GST యాడ్ చేస్తే 3,580 రూపాయలు. ఆల్మోస్ట్ ఒక 800 రూపీస్ 900 రూపీస్ తక్కువ ఉంది టికెట్ ఢిల్లీకి పోవాలనిపిస్తే. ఓకేనా? రైట్. ఎందుకంటే మరి రీజన్ అక్కడ ఢిల్లీలో చాలా క్రౌడ్ ఉంటుంది, పెద్ద స్టేడియం కాబట్టి ఒకేసారి చాలా మంది కూర్చోబెడతారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద క్యాలిక్యులేషన్, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు దీన్ని చెప్పడం జరిగింది. ఓకేనండి? రైట్. తర్వాత ఈ ఫ్యామిలీ రియూనియన్ బుక్ చేయాలంటే కనుక మీరు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ బై నవ్ అని కొట్టంగానే ఇక్కడ డూ యూ వాంట్ టు అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఐ అగ్రీ అని చెప్పాను నేను. ఓకే, రైట్. ఇక్కడ ఫ్యామిలీ రియూనియన్ మీకు ఒక ఫామ్ వచ్చింది. చూసుకోండి, డేట్స్ కరెక్ట్ చూసుకోండి, లొకేషన్ కరెక్ట్ చూసుకోండి. ఫ్యామిలీ రియూనియన్ హైదరాబాద్ కరెక్ట్, 23 ఫిబ్రవరి కరెక్ట్. ఈవెంట్ వెన్యూ క్లాసిక్ కన్వెన్షన్ 3 ఇచ్చాడు. రైట్. ఈవెంట్ డిస్క్రిప్షన్ ఇది కూడా రాసిండు. పర్చేజ్ నేమ్ శ్రీలక్ష్మి, అంటే మీ అకౌంట్ అంటే మీ పేరే కనబడుతుంది, మీరే కొంటున్నట్లు లెక్క. మొబైల్ నెంబర్ వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది ఆటోమేటిక్గా. ఇవన్నీ మనం ముందు ఫిల్ చేసినాక రిజిస్ట్రేషన్ అప్పుడు అదే డేటా ఇక్కడ తీసుకుంటుంది. ఒక టికెట్ 4,390 రూపీస్. ఇక్కడ హౌ మెనీ టికెట్స్ యూ వాంట్ అని వచ్చింది. నేను ఏం చేస్తున్నాను, నేను ఆల్రెడీ ముందు కొన్ని టికెట్లు బుక్ చేసిన, ఇంకా కొన్ని కావాలంట మా టీంలో, వాళ్ళ కోసం బుక్ చేస్తున్నాను. నేను ఇంకొక 2 టికెట్స్ బుక్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎట్లా బుక్ చేస్తున్నాను. ఓకేనా? 2 టికెట్స్ కొట్టండి, బై నవ్ అని కొట్టంగానే మీకు పేమెంట్ పేజ్, ఇంతకుముందు వచ్చిన పేమెంట్ పేజ్ వస్తుంది. ఈ పేమెంట్ పేజ్లోంచి మీకు ఫోన్పే అయితే ఫోన్పే, ఎక్కువ మంది ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారు, అప్పుడు పై ఆప్షన్ క్లిక్ చేయండి. పై ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 4 ఆప్షన్లు వచ్చింది, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, బిఎంహెచ్. నేను ఫోన్పే చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఫోన్పే ఓపెన్ అయిపోతుంది దాంట్లో. ఎస్, ఇది మీకు స్క్రీన్ కనబడదు బహుశా, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్. ఓకే, వచ్చింది కదా, విన్నింగ్ టీమ్ యాటిట్యూడ్ ఎడ్యుమాట అని వచ్చింది. దీంట్లో నేను పే చేస్తున్నాను. పే చేస్తే 2 టికెట్స్ బుక్ అయిపోతాయి. మీరు కూడా ఈ విధంగా మీ టీం కోసం టికెట్స్ తొందరగా బుక్ చేయండి. రైట్. నేను పాస్వర్డ్ ఇచ్చేసిన, సబ్మిట్ చేస్తున్నాను. రైట్, పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయింది, నా పేరు పైన 2 టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు SMS వస్తుంది, పేమెంట్ అనే కన్ఫర్మేషన్ వస్తుంది, పేమెంట్ అనే కన్ఫర్మేషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ ముందు బుక్ చేసిన టికెట్ ఎట్లా చూడాలి మరి, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడైతే బుక్ చేసిన ఇక్కడ కనబడదు 2 టికెట్స్. ఓకేనా? 2 టికెట్స్ కనబడుతుంది. ఇక్కడ వ్యూ కొడితే మనకు ఆల్రెడీ డీటెయిల్స్ వస్తాయి. 2 QR కోడ్లు జనరేట్ అయిపోయి ఉంటాయి. కింద వచ్చేయండి, 2 QR కోడ్లు జనరేట్ అయిపోయినాయి లాస్ట్లో. ఇట్లా ఉంటుంది అనమాట. మరి ఆల్రెడీ మనం ముందు బుక్ చేసి ఉంటాం టికెట్స్ని, వాటిని ఎట్లా చూడాలి? ఈ యాప్ ఎగ్జిట్ అయిపోయినా మళ్ళీ చూడాలనుకుంటున్నాం, మై డబ్ల్యూటీ ఆఫీస్లోకి వెళ్ళండి. ఇది మినిమం థింగ్స్ ఫ్రెండ్స్, మినిమంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఇవి నేర్చుకోవాలి నాకు రాదు అంటే కుదరదు. 1కి 2 సార్లు చూడండి,
అడగండి, మాట్లాడండి, తెలుసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ మీరు ఇంకోరిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీకోసం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, మీ టీంలో వాళ్ళ కోసం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అట్లా ఎంతకాలం చేస్తాం మనం? మన టీం అనేది డూప్లికేషన్ బిజినెస్. ఇది మనం నేర్చుకోవాలి, మన టీం వాళ్ళకి నేర్పియాలి. అది నేర్పించినంత కాలం మనమే చాకరీ చేయాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు నేర్చుకోండి. నేను చదువుకోలేదు, లేదా నాకు ఇంగ్లీష్ రాదు. సరే రాదు, చూసుకుంటూ పోవచ్చు. అన్ని బొమ్మల్లా కనబడుతున్నాయి కదా, చూసుకుంటూ పోవచ్చు. మీకు అట్లీస్ట్ ఐడియా ఉండాలంటే ఏదో ఒకటి చేస్తాం. సో ఫిజికల్ ఈవెంట్స్ క్లిక్ చేసి, మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసిన వాటి చేయాలంటే ఫిజికల్ ఈవెంట్స్ క్లిక్ చేసి, ఇక్కడ అప్కమింగ్ ఈవెంట్స్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే మై క్యూఆర్ కోడ్స్ అని ఉంటుంది, లేదా మై ఈవెంట్ బుకింగ్స్. మై ఈవెంట్ బుకింగ్లోకి వెళ్తే లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. మీరు ఎప్పుడెప్పుడు ఏ టికెట్స్ బుక్ చేశారనే విషయం అన్నీ కనబడుతుంది. ఓకేనా? ఇది ఫిజికల్ కావచ్చు లేదా ఆన్లైన్ కావచ్చు, అన్నింటికి ఇట్లా కనిపిస్తుంది. చూడండి, ఎన్ని టికెట్లు బుక్ చేసినాం. సిఈపి సబ్స్క్రిప్షన్ తీసుకున్న కాడ నుంచి ఎంతమందికి ఎన్ని టికెట్లు బుక్ చేసినా చూడండి. ఈ లిస్ట్ అంతా నేను బుక్ చేసిన టికెట్స్. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డేటా ఎప్పటికి ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎక్కడ మిస్ కాదు, మిస్యూజ్ అసలు కాదు. ఓకేనా? తర్వాత మై క్యూఆర్ కోడ్స్ అంటే ఏంటంటే, ఇక మనం బుక్ చేసిన టికెట్లకి క్యూఆర్ కోడ్స్ అనమాట. ఓకేనా? 1 2 3 చూడండి ఎట్లా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది కదా. సో ఇవన్నీ ఆల్మోస్ట్ 10-12 టికెట్స్ ఉన్నాయి. 10-12 టికెట్స్ నేను బుక్ చేసిన ఎఫ్ఆర్కి, అవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటుందండి. ఇవి ఆల్రెడీ అయిపోయిన వాటి గురించి ఈ విధంగా చూసుకుంటున్నాను. నెక్స్ట్ 4వ ఆప్షన్ ఏముందంటే టూల్స్ అని ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ హోమ్, మనము లాగిన్ అవ్వని కనబడేది. సెకండ్ ఆప్షన్ సిఈపి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లస్ ఉన్న వీడియోస్ చూసుకోవడం. 3వ ఆప్షన్ మై డబ్ల్యూటీ ఆఫీస్, మీరు ఈవెంట్స్కి టికెట్స్ బుక్ చేసుకోవడం, ఈవెంట్స్ యొక్క నోటీస్ చూడడం, ఆ డీటెయిల్స్ కోసం అది. తర్వాత టూల్స్ ఏం చేస్తుందంటే, మనకు కావాల్సిన బుక్స్, మెటీరియల్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కొన్ని బుక్స్ ఏమి ఇక్కడే చదువుకోవచ్చు, కొన్ని బుక్స్ మనం ఫిజికల్గా తెప్పించుకోవచ్చు. మనకి ఎట్లా అంటే అట్లా. హార్డ్ కాపీ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే మనకు హార్డ్ కాపీ ఇంటికి వస్తుంది. లేదు నేను దీంతోనే మేనేజ్ చేస్తా అంటే ఇక్కడ మనకు టూర్లో కూడా సాఫ్ట్ కాపీస్ ఉంటాయి. మీరు ప్లాన్ చెప్పినప్పుడు చేతిలో బుక్స్ లేవని బాధపడే అవసరం లేదండి, దీంట్లో అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆర్డర్ పెట్టడానికి, ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఇవన్నీ ఆర్డర్ పెట్టడానికి, మనం కొనుక్కోవాలంటే ఈ బుక్స్ అని ఉంటాయి అనమాట. మీకు ఏ బుక్ కావాలో సార్ దీంట్లో లిస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంపవరింగ్ కన్సూమర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ అని తెలుగులో కావాలనుకోండి, దీన్ని క్లిక్ చేయండి, యాడ్ టు బ్యాగ్ కొట్టండి. కొట్టంగానే మనకి ఇక్కడ బ్యాగ్లో యాడ్ అవుతుంది. మీకు బ్యాగ్లో రైట్ సైడ్ చూడండి, నంబర్ 1 వచ్చింది కదా, రెడ్ కలర్లో చిన్నగా 1 వచ్చింది, అంటే మీకు ఇక్కడ ఒక బుక్ యాడ్ అయినట్టు లెక్క. ఇంకో బుక్ కావాలనిపిస్తే దీన్ని యాడ్ టు బ్యాగ్ అని కొట్టండి. ఎనీథింగ్ మీకు నచ్చింది చూసుకొని యాడ్ చేయండి. చేసి ఇక్కడ కార్ట్లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు కన్ఫర్మ్ చేసుకోండి మనం ఇచ్చిన ఆర్డర్ కరెక్టా రాంగా. ఈవెన్ వెస్టీజ్లో ఆన్లైన్ ఆర్డర్ చేయాలని సేమ్ ప్రొసీజర్. ఎక్కడైనా ఇట్లే ఉంటుంది. అమెజాన్లో ఎట్లా చేస్తాం సేమ్ ఇలా కూడా అంతే. మీషో, అమెజాన్ ఎన్నో చేస్తూ ఉంటుంది ఆన్లైన్లో. ఎక్కడ పోయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. కొంచెం ఆ ఐకాన్ మారుతాయి అంతే. ఇక ఈడ బుక్ బదులు అక్కడ ఇంకేదో ఉంటుంది. వెస్టీజ్లో ఈ బుక్ బదులు ఇంకేదో హెయిర్ ఆయిల్ లేకపోతే ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్ సంథింగ్ ఏదో ఉంటుంది. ప్రాసెస్ మాత్రం సేమ్ ఇట్లనే ఉంటుంది. ఒకటి తెస్తే అన్నీ వస్తాయి మనకి. ఓకేనా? దీంట్లో చెప్పండి, ఈ బుక్ కాస్ట్ ఇంత, ఈ బుక్ కాస్ట్ ఇంత, మొత్తం కలిసి 835 రూపీస్ అయింది. టోటల్ 835. చెక్అవుట్ కొట్టంగానే ఏమవుతుందంటే మీకు అమౌంట్ పే చేయమంటుంది. అమౌంట్ పే చేయగానే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా? ఇది చాలా సింపుల్ అండి, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ మీకు ఆన్లైన్ ఆర్డర్ తెలియకపోయినా కానీ వరి అవ్వకండి, ఒకసారి 2 సార్లు చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా మీకు మంచి క్లారిటీ రావాలంటే కనుక అప్లయన్స్ సమక్షంలో వేస్తే మరి మంచిది. ఓకేనా? క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు ఏదైనా ఐటమ్ వద్దనుకున్నారు, ఇట్లా తీసేయచ్చు. ఐటమ్ పైన ఇంటూ సింబల్ కొట్టేస్తే అది లిస్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇదే కౌంట్ పెంచాలనుకుంటున్నారు, కౌంట్ కూడా పెంచుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ కావాలనిపిస్తే నెంబర్ ఆఫ్ కాపీస్ పెంచుకొని ఆర్డర్ చేయొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇట్లా ఉంటుంది. ఇది రియల్లీ గ్రేట్ అప్లికేషన్. ఒకవేళ మీకు ఇందులో బుక్స్ కనుక సాఫ్ట్ కాపీ కావాలంటే మీరు బ్యాక్ టు హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, హోమ్లోకి వచ్చిన తర్వాత సిఈపిలోకి వెళ్ళాక కింద లాస్ట్లో ఈ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వీడియోస్, ఇక 2వ సెక్షన్ వీడియో టూల్స్, ఇంకా 3వ సెక్షన్ ఎల్ఎల్ఎస్ ఉంటుంది. 4వ సెక్షన్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ ఉంటుంది. ఇక్కడ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్. ఈ బుక్స్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీగా బ్రౌజ్ చేసుకొని చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇక్కడ ఏముంది, కంటెంట్ టైప్ ఫైలు,
ఉమెన్ హైజీన్ గురించి వాళ్ళు బుక్ తయారు చేశారు. అంటే ఆడవాళ్ళ ఆరోగ్యం అనేది మనము ఏ విధంగా సంరక్షించుకోవచ్చు అని దాని గురించి రాశారు. ఆ బుక్ కూడా మీరు తీసుకొని చదువు. లేదా అషూర్ న్యాచురల్ పర్సనల్ కేర్, ఇది అషూర్ న్యాచురల్ గురించి కంప్లీట్ పర్సనల్ కేర్కి ఒక బుక్ తయారు చేశారు కేటలాగ్ వాళ్ళు. ఇవన్నీ వెస్టీజ్లో ఉండవు, మళ్ళీ వెస్టీజ్ పోర్టల్లో ఉండవు, ఓన్లీ విన్నింగ్ టీమ్ పోర్టల్నే ఉంటాయి. వెస్టీజ్ పోర్టల్లో ఉండే బుక్స్ వేరు, మీకు మేబీ నెక్స్ట్ ఎప్పుడన్నా వేరే వీక్లో చెప్తాను ఎట్లా చేయాలని. అష్యూర్ స్కిన్ కేర్, దీనికోసం ఒక బుక్ తయారు చేశారు. సిఎండి గురించి, ఇది చాలా బూమింగ్ ప్రోడక్ట్, చాలా మంది కొనుక్కుంటున్న ప్రోడక్ట్, చాలా మంది ఆరోగ్యాలు అన్నీ చాలా బాగుంది సిఎండి వల్ల. దీని గురించి వీళ్ళు ఒక బుక్ తయారు చేశారు. సపోజ్ మనం చూద్దాం ఎట్లా చూస్తాం అనేది, ఓకేనా? దీన్ని మనం చూద్దాం. దీనిపైన క్లిక్ చేయండి, సింపుల్గా బుక్ ఓపెన్ అయిపోతుంది. వస్తుంది చూడండి, లోడింగ్ లోడింగ్ లోడింగ్, వెరీ గో. సో సిఎండి గురించి వీళ్ళు 32 పేజెస్ డాక్యుమెంట్ రాశారు. చూడండి ఫ్రెండ్స్, 32 పేజెస్ డాక్యుమెంట్ పైన కనిపిస్తుంది మీకు, 32 పేజెస్ ప్రజెంటేషన్. దీనిలో ఏం విటమిన్స్ ఉంటాయి, ఇంకా మీరు ఇది చూసిన తర్వాత నాకు పలానా ఐటమ్ గురించి తెలియదు అనే క్వశ్చన్ రాకూడదు, ఎందుకంటే దీనిలో ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తాం. వాట్ ఆర్ మినరల్స్, దీనిలో రాసిన క్లియర్గా మెగ్నీషియం, కాల్షియం, నైట్రోజన్, కాపర్, ఫెర్రస్ అన్ని, రైట్? వై డు వి నీడ్ మినరల్స్, ఎందుకు కావాలి మనకి అన్ని రాశాడు. ఎనర్జీ కావాలి, థింకింగ్ పవర్ కావాలి, టాకింగ్ పవర్ కావాలి, మంచి నిద్ర పట్టాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ సోర్సెస్, బాడీకి ఎట్లా పనిచేస్తాయి, మరి ఏది ఎంత పర్సెంటేజ్ కావాలా, లంగ్స్ 85%, కిడ్నీస్ 83%, బ్రెయిన్ 80, ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట వాటర్ కంటెంట్. ఓకే, ఇది చదువుకున్న చాలు మనకు బీభత్సం నాలెడ్జ్ వస్తుంది. తర్వాత డైజెషన్ ప్రక్రియ ఎట్లా, ఇవన్నీ బుక్ ఈయన రాశారు, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ చూస్తూ అర్థం చేసుకోండి, రైట్? దీని గురించి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. తర్వాత ఈజ్ బాడీ అసిడిక్, మన బాడీ యొక్క అసిడిటీ ఎట్లా మెజర్ చేస్తారు, రెడ్ ఉంటే ఏంటి, ఎల్లో ఉంటే ఏంటి, గ్రీన్ ఉంటే ఏంటి, బ్లూ ఉంటే ఏంటి, రైట్? ఇవన్నీ చాలా బాగా రాశారు. ఇగో ఇది మనకు స్కేల్, పిహెచ్ స్కేల్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూస్తూ నేర్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషిని ఎంపవర్ చేయటం, ఎవరికి వాళ్ళుగా నేర్చుకొని ఎవరికి వాళ్ళుగా పని చేసేలా తయారు చేయడం, అది ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? ఇన్ని మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉపయోగించుకొని దాని నుంచి నేర్చుకోవాలి. ఎవరో చెప్తారులే, ఎవరో చేస్తారులే అనుకుంటూ ఉండకుండా మనం కూడా ఒక స్టెప్ ముందుకేసి, ఒక్క అడుగు ముందుకేసి, దానిలో అసలు ఏముంది, దీనిలో ఎట్లా నేర్చుకోవాలి అని మీ అప్లైన్తో మాట్లాడి తెలుసుకొని అక్కడ నుంచి మీరు కూడా 10 మంది చెప్పడం స్టార్ట్ చేస్తే అప్పుడు మీ కింద అనుకున్న బిజినెస్, అనుకున్న టర్న్ ఓవర్ అవుతుంది. ఓకేనా? సో డిపెండెన్స్ అనేది పెట్టుకోకండి దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇదొక డాక్యుమెంట్ కాదు, దీనిలో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని చూసుకుంటా పోతే మొత్తం టైం అంతా అయిపోతుంది. ఇంకో సిఎన్టీ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఉంది. ఇప్పుడు మీరు చూసిన తర్వాత మళ్ళీ ఎవరిని కూడా మీరు మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుంది అని డాక్యుమెంట్ మనం అడగదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఉంది. ఇది ఓపెన్ చేయండి, యూ విల్ గెట్ ఎవ్రీ డామ్ థింగ్ హియర్. దాని గురించి మొత్తం నీకు అన్ని కనిపిస్తాయి. 23 పేజ్ డాక్యుమెంట్ ఉంది ఇది, ఇట్స్ నాట్ ఎ జోక్, రైట్? ఈ వాటర్ ఎందుకు వాడతాము, దీనిలో ఏముంది, స్పెషాలిటీ ఏంటి, అన్ని ఎంత క్లియర్ రాశాడు. టీడీఎస్ అంటే ఏంటి, పిహెచ్ అంటే ఏంటి, టీడీఎస్ ఎంత ఉండాలి, పిహెచ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ రాశాడు. ఇక మన వాటర్ ఫిల్టర్లో ఎన్ని స్టేజ్లో ఫిల్టర్ అయిపోతుంది, రైట్? ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఇంత యూజ్ చేయట్లేదు. యూట్యూబ్లోకి వెళ్తే నీకు ఇదే వాటర్ ఫిల్టర్ గురించి 90 వీడియోలు వస్తాయి కదా. 90 వీడియోలలో 90 మంది 90 రకాలు చెప్తారు. ఒకడేమో అది బాగుందన్నాడు, ఇంకోటి ఇది బాగుందండి, ఇంకోటి బాగాలేదంటాడు, ఇంకోటి నాకు కానీ అన్ని బాగుంటే కలర్ బ్లాక్ ఉంది, వైట్ ఉంటే బాగుంటుంది అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, యూట్యూబ్లోకి వెళ్ళి చూడకండి, విన్నింగ్ టీమ్ యాప్లోకి వచ్చి చూడండి. ఇది ఆథెంటికేటెడ్, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, మీకు టు ద పాయింట్, మీకు ఏది కావాలో అక్కడ దొరుకుతుంది. చాలా మంది చేసే మిస్టేక్, యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తారు. ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ పబ్లిక్ పోర్టల్ కాబట్టి ఎవరు పడతారు ఏదో పెట్టేస్తుంటారు, దాంతో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, మన మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకేనా? దాని బదులు ఇక్కడ చూడండి, మీరు చూడండి ఎంత మంచి చక్కగా రాశారు, చూడండి ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత ఇది ఒకటే కాదండి, ఎయిర్ ప్యూరిఫైర్ గురించి రాశారు, అన్ని ఎవ్రీథింగ్. నిజంగా మన విన్నింగ్ టీమ్కి యాడ్సప్ చెప్పాలి. ఐ రియల్లీ లవ్ దేర్ అప్రోచ్, వాళ్ళ అప్రోచ్ కానివ్వండి, వాళ్ళ థాట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా అమేజింగ్ ఉంది. అందుకే వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయ్యారండి, మేధావులు. ఇగో చూడండి, సబ్లింగ్వల్ స్ప్రే మనం ఆల్రెడీ వాడుతూ ఉంటాం, విటమిన్ డి, సి, B12 మల్టీ విటమిన్ అనమాట. ఇది కూడా మనకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎప్పుడు వాడాలో తెలియదు, ఎందుకు వాడాలో తెలియదు. చూడండి ఇక్కడ చక్కగా 4 పేజ్ డాక్యుమెంట్ రాశారు, ఎందుకు వాడుతున్నాం, దీని లాభాలు ఏంటి, ఇంత నీట్గా పెట్టారు మనకి ఇది. మీరు దీన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు.
ఇట్లా షేర్ కొడితే ఏమవుతుంది, కాపీ టు క్లిప్ బోర్డ్. చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. మనం వాట్సాప్లో పెట్టవచ్చో తెలియదు నాకు. ఇప్పుడు చూపిస్తాం. అచ్చా లింక్ పోతుంది ఇది. ఓకే ఓకే, ఈ షేర్ చేస్తే లింక్ పోతుంది, నో ప్రాబ్లం. అట్లా కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా విన్నింగ్ టీమ్ యాప్ అనేది. దీన్ని బాగా ఒకసారి ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫుల్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇక దీంట్లో లీడింగ్ లేడీస్ బుక్ ఉంటుంది. దీనిలో కూడా అందరూ అయితే లేడీస్ ఎంపవర్ అయ్యి బాగా డబ్బులు సంపాదించారు, కార్లు సంపాదించారు, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దుబాయ్ క్యాటలాగ్ చాలా ఉన్నాయండి దీంట్లో. ఇంకా మీ ఓపిక, మీరు అన్ని చదువుకోవడం చూసుకోవడం మీ ఓపిక. ఓకేనా. లాస్ట్ పాయింట్, వెస్టీజ్ ప్లాన్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మై వెస్టీజ్ ప్లాన్. ఇది వెస్టీజ్ పోర్టల్లో కూడా ఉంటుంది, విన్నింగ్ టీంలో ఉంటుంది. ఎందుకంటే ఇది కామన్ బుక్ అనమాట. బిజినెస్ మొత్తం రన్ అయ్యేది ఈ డాక్యుమెంట్ ద్వారానే. ఈ డాక్యుమెంట్ ఇది ఆత్మనిర్భర్ మై వెస్టీజ్ ప్లాన్ అని ఫస్ట్ నుంచే ఫిజికల్ కాపీ వచ్చేది. ఇప్పుడు వస్తుందో లేదో తెలీదు. మీకు అవకాశం డిఎల్సీ ప్లాన్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి దగ్గర ఉండాలి. ఇది వాళ్ళు మేబీ 3 నెలలకు ఒకసారి 6 మంత్స్ అప్డేట్ చేస్తుంటారు, లేదా 1 ఇయర్కి ఒకసారి అప్డేట్ చేస్తారు. దీనిలో కంపెనీ యొక్క ప్లాను, రైట్, కంపెనీ ప్రొఫైలు, తర్వాత ప్లాను, యూజర్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది, మొత్తం మీరు రాశారనమాట. చూడండి ఇక్కడ 5%, 6%, 12%, ఎన్ని పీవీస్ కావాలి, ఎన్ని పీవీస్ అయితే వాళ్ళు బ్రాంజ్ అవుతారు, ఎన్ని పీవీస్ చేస్తే సిల్వర్ అవుతారు, ఏ లెవెల్లో ఎట్లాంటి అమౌంట్ మనకు వస్తుంది, దాని పర్సంటేజ్ ఎంత, కార్ ఫండ్ ఎప్పుడు వస్తుంది, తర్వాత హౌస్ ఫండ్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, దాని కండిషన్స్ ఏంటి. నాకు తెలిసి ఇది చాలామంది ఇప్పటిదాకా చూసి ఉండరు, దీన్ని మొత్తం చదివి ఉండరు. చదివి ఉంటే వెళ్ళండి కూడా, చదవలేకపోతే ఒకసారి తీసుకొని చదవండి. ఎందుకంటే ఫ్రెండ్స్, అన్లెస్ మనం మొత్తం నేర్చుకునే వరకు మన బిజినెస్ మనం బిల్డప్ చేయలేము. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న వాటికి డిపెండ్ అయ్యి ఫోన్ అడుగుతూ ఉంటారు. స్టార్టింగ్లో దట్ ఈస్ ఫైన్, బట్ ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత మనం నేర్చుకుంటే మనమే ఒకరు చెప్పేటట్టు ఎదగాలి. అది నా ఉద్దేశం, ఈవెన్ సిస్టమ్ ఉద్దేశం కూడా. ఓకేనా. దీంట్లో అన్ని చాలా బాగా రాశారు, మీరు ఒకసారి చదవండి. టర్మ్స్ అండ్ కండిషన్ చిన్న డాక్యుమెంట్, చాలా సింపుల్, బాగుంటుంది. ఇది ఎన్ని పేజెస్, 16 పేజెస్ ఉంటుంది. బట్ ఆల్ థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్. మన కంప్లీట్ ప్లాన్ ఉంది, కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, క్రైటీరియా ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ డాక్యుమెంట్, మై సక్సెస్ ప్లాన్. ఓకేనా. నేనైతే నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నా, ఎప్పుడంటే అప్పుడు రిఫర్ చేయను, కానీ నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా అది రిఫర్ చేస్తాను. ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా. రైట్. సో ఈ ప్రతి ఒక్కరూ ఈ విన్నింగ్ టీమ్ అనే యాప్ని అడ్వాంటేజ్ తీసుకోండి, దీని యొక్క బెనిఫిట్ పొందండి, మీ టీంలో బాగా నేర్పించండి, మీరు నేర్చుకోండి. అక్కడ నుంచి మన సక్సెస్ అనేది, మన మూమెంటం అనేది చాలా గ్రేట్గా వెళ్తుంది, అందరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డిపెండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఒకసారి మీ అప్లయన్స్తో మాట్లాడండి. రైట్. ఇది నేర్చుకోవడం చాలా సింపుల్. చాలా మందికి మొబైల్ వాడడం ఈ రోజుల్లో వస్తుంది, నేను అనుకుంటున్నాను. రైట్. యూట్యూబ్ చూస్తాము, ఫేస్బుక్ చూస్తాము, ఫోటోస్ చూస్తాము, వాట్సాప్ చూస్తాము. దానిలాగా ఇది కూడా అన్నేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. కానీ మనకి ఏంటంటే మైండ్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండాలి, నేను నేర్చుకొని నలుగురు నేర్పించాలనే కోరిక ఉండాలి, అదొక ప్యాషన్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతుంది. దీనిలో ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, సిఎన్డి ట్రైనింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమిత్ సార్ వాడు చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. తర్వాత ఒక సిరీస్ సార్ చెప్పాడు, ఇంటర్నేషనల్ ప్లానెట్లో ప్రజెంట్ చేయాలి. ఇవన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది. 1, 2 కాదు, కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి, ఓన్లీ మనకు సంబంధించినవే. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. హోప్ ఈ చిన్న సెషన్ 40 minutes 30 minutes సెషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.